బయటపడాలంటే త్వరగా ఏదో ఒకటి చేసి తీరాలే. రోజులు గడిచే కొద్దీ నీ శరీరంలో మార్పులొస్తాయే. అప్పుడు తెలిసి ఏంటిది అని అడిగితే ఏం చెప్తావే? అందుకే ముందు జాగ్రత్త పడవే. ఏం చేయమంటారే? వాడెవడనేది కనిపెడదామే. ఆ ప్రయత్నము అయింది. అవును సౌందర్య. అవునా? అసలు ఏం చేశారు? అయ్యో ఆనంది, అయ్యో ఆనంది, అలా అనకే. ఆలోచిద్దామే. వాడెవడో కనుక్కోవడానికి ఒక మార్గం చూద్దాం. ఆ రోజు ఆ రిసార్ట్లో ఆనందిని పాడు చేసి చంపాలని చూసారా? చంపడానికి వీల్లేక పాడు చేశారా అనేది తేలాలి. అదెవరి పని అనేది బయటికి రావాలి. అలా బయటికి రావాలంటే ఆ ఫంక్షన్ మొత్తం చూడాలి. ఆ రఘుగాడి చేత నాకు కూల్ డ్రింక్ ఇచ్చి తాగిపించింది ఎవరని తెలియాలి. ఇంత భాగోతం ఉందా? అయితే చాలా కష్టమేనే. ఆనంది, అశ్విన్కి చెప్పొద్దు, వార్డెన్ గారికి చెప్పొద్దు అంటున్నావు. సరే, అలాగే చెప్పం. కానీ నువ్వు బాగుండాలి అని ఎప్పుడూ నీ క్షేమం కోరుకునే వాళ్ళకి చెబితే బాగుంటుంది కదే. ఆలోచించవే. సరదా సరదాగా మాట్లాడే నాకే ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఒకలాగా ఉందే. అలాంటిది పాపం నువ్వు ఇంకెలా ఉంటున్నావే? సౌందర్య చెప్పినట్టు నీకు సహాయం చేసే ఒక మంచి మనిషికి చెప్తే బాగుంటుంది. అంత మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారే? మహేష్ గారు. ఆనందిని అశ్విన్ అన్న ఎంత